హలో అండి. లాస్ట్ వీక్ మా ఫ్యామిలీ అంతా తిరుమల ట్రిప్కి వెళ్ళాము. నేను మా వారు కారులో కొండ మీదకి చేరుకున్నాము. మా అమ్మాయి అల్లుడు మెట్ల మార్గం గుండా తిరుమల శ్రీవారి దర్శనానికై బయలుదేరొచ్చారు. ఈ విశేషాలని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. మా తిరుమల ట్రిప్ విశేషాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. అలిపిరి సెక్యూరిటీ చెక్ దగ్గర మా లగేజీ అంతా చెక్ చేయించుకొని అలిపిరి మెట్ల మార్గం దగ్గర మా అమ్మాయి అల్లుడిని అక్కడ వదిలిపెట్టి మేము కారులో కొండపైకి బయలుదేరాం. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ మా ప్రయాణం ఆహ్లాదంగా, హాయిగా, జాలీగా సాగింది. అలాగే మెట్ల మార్గం గుండా వచ్చేటువంటి మా అమ్మాయి అల్లుడికి కూడా అలసట అన్నది అస్సలు తెలియకుండా పక్కన కనిపించేటువంటి రమణీయమైన దృశ్యాలను, కొండలు, లోయలు, అలాగే జింకలు, వీటిని చూసుకుంటూ వాళ్ళు ఎంతో సరదాగా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించారు, ఆనందించారు. శ్రమ అన్నది అసలే తెలియలేదు. తిరుమల కొండ మీద మలుపులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడ చాలా నేర్పుగా, లాఘవంగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది.
టీటీడీ వాళ్ళు నిర్దేశించినటువంటి సమయం 28 నిమిషాలు. అంతకన్నా ముందుగా కొండ మీదకి చేరుకున్న వాళ్ళు శిక్షార్హులు అని టీటీడీ వాళ్ళు అంటారు. మాకు నెమ్మదిగా వెళ్ళడం వలన 30 నిమిషాల సమయం పట్టింది కొండ మీదకి చేరుకోవడానికి. చూసారుగా, మొత్తానికి కొండ మీదకి మేము చేరుకున్నాము. మా అమ్మాయి వాళ్ళు ఈ కాలినడక మొత్తం 3.5 గంటల్లో పూర్తి చేశారు. ఏడుకొండలవాడి కొండనెక్కడం అంటే చాలా పవిత్రమైనది కదా, దానిని మనము ఎంతో భక్తి ప్రపత్తులతో చేయవలసి ఉంటుంది. 3.5 గంటల సమయంలో వారు ఈ ప్రయాణాన్ని పూర్తి చేశారు. మేము వెళ్ళి మా అమ్మాయి వాళ్ళని కొండ మీదకి చేరుకున్న తర్వాత కారులో వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని ఇక్కడ మేము వికాస్ నిలయము అనేటువంటి గెస్ట్ హౌస్లో బస చేశాము. చాలా మంచి వసతి గృహం ఇది. చక్కటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఏసీ రూమ్ ఇది. చాలా సౌకర్యవంతంగా ఉంది. టీటీడీ వాళ్ళు ఈ గెస్ట్ హౌస్లన్నింటినీ కూడా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక మా దర్శనం రేపటికి ఉంది. మేము చేసుకున్నటువంటి దర్శనము చాలా అపురూపమైనది. ఆ దర్శనం చాలా విశేషమైనది. మా దర్శనం వివరాలు ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఎలాంటి దర్శనం చేసుకున్నాం, మాకు శ్రీనివాసుల దర్శన భాగ్యం ఎంత దగ్గర నుంచి జరిగిందో ఆ వివరాలన్నీ నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓం నమో వెంకటేశాయ.